సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? అస్సలు బాగాలేదన్న. మా పేద ప్రజలకి అస్సలు బాగలేదు. ఉన్న వాళ్ళకి బాగుండొచ్చు. ఎందుకు అంటే ఆయన ప్రతి కార్యక్రమంలో వాళ్ళనే బాగు చేస్తున్నారు. మమ్మల్ని అయితే బాగు చేసినట్టుగా ఇప్పటిదాకా కనిపించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఎందుకు తీసేస్తున్నారు? మెయిన్ అది మా పేద ప్రజల కోసమే కదా చేస్తున్నాను ప్రతిదీ. మీరు ఎందుకు తీసేస్తున్నారు? అవి కంటిన్యూ చేయొచ్చు కదా. మా పేదవాళ్ళ కోసమే కదా చేస్తుంది ఆయన. మీరు ఎందుకు తీసేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఒక పేదోడిగా ఏపీ ఓటర్గా నా ప్రశ్న ఇది. చంద్రబాబు గారు దీన్ని అమలు చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు వేసుకునే బీజమే ఇది. ప్రజలకి దగ్గర కానీ ప్రతి ఇది వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. సార్ ఆ రేషన్ దానివల్ల ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు. పేద ప్రజలుగా ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు మాకు టైం సరిపోయేది కదా. మీకు వెళ్తే ఉద్యోగాలకు వెళ్ళాలి. అటు పక్కేమో రేషన్ దగ్గరికి వెళ్తే తొందరగా ఎవరు, అది కూడా ఇంటి దగ్గరికి వస్తే మా ఆడవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు సరిపోయేది. కానీ ఇప్పుడు మేమే వెళ్ళాలి, మేమే చేయాలంటే ఎలా సార్? వాళ్ళ పక్కనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు మాకు. షాపులకు వెళ్తే మేము అక్కడికి వెళ్తేనే మాకు కుదరదు. ఎలాగా? ఇది మాత్రం చాలా తప్పు అండి. వాళ్ళు చేసింది మాత్రం రేషన్ విషయంలో చాలా తప్పు. స్కామ్ ఎలా జరుగుతుంది సార్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కరెక్ట్గా పేద పేదరికి తీసుకెళ్ళి ఎంతమంది ఉన్నారు అంతమందికి డైరెక్ట్గా ఇస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏం జరిగేది? కంపల్సరీగా అక్కడ రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఇచ్చేవాడు, కొన్ని రోజులు ఇచ్చేవాళ్ళు కాదు. అది స్కామ్ జరుగుద్ది. ఇది ఎలా స్కామ్ జరుగుద్ది? పేద పేదలకు ఇచ్చినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? అది జరగడానికి అవకాశమే లేదు. వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడడం వరకే వాళ్ళ డ్యూటీ. ఏంటంటే అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం అయిపోయింది. గొడవలే కానీ లేకపోతే ఇలాంటి పేద పేదలకు అందాల్సిన ఏదైనా కానీ అందకుండా చేస్తున్నారు వాళ్ళు. సార్ వాళ్ళు ఏం చెప్పారు మనకి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఎమ్మంటే ఇస్తా అన్నారు. ఇవాళ సంవత్సరం అయింది సార్. నారా లోకేష్ గారు ఏమన్నారు? మేము ఒక ఎంక్వైరీ తీసేస్తామన్నారు. ఎంక్వైరీ తీయడం సార్? మీరు ఏం చెప్పారు? మీరు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం వాగ్దానాలు ఇచ్చారు? మీరు నాకు ఎమ్మంటే మొదలు పెడతా అని చెప్పారు. మీరు మొదలు పెట్టకుండా ఇవాళ దాన్ని పాడు చేయడానికి, దాన్ని ఎక్కొడటానికి మీరు చేసే పనులు చాలా తప్పు పనులు అయ్యి. ఎలా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు.